హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీకు నేను ఆంధ్ర స్టైల్ సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ముల్లంగి, క్యారెట్, దోసకాయ, వంకాయ నా దగ్గర ఉన్నాయని వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో ఇందులో వేసుకోవచ్చు. టమాటాలు 2, ఆనియన్ 1, కొత్తిమీర, కరివేపాకు, కందిపప్పు 1.5 కప్పు, చింతపండు గుజ్జు 3 టేబుల్ స్పూన్స్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు, కారం 1 టేబుల్ స్పూన్, కొద్దిగా ఇంగువ, పోపు దినుసులు. ఇవి వచ్చేసి సాంబార్ పొడి కోసం ఈ మసాలా దినుసులు తీసుకున్నాను. దానికోసము మినపప్పు 1/2 టేబుల్ స్పూన్, పచ్చెనపప్పు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, మిరియాలు 1/2 టేబుల్ స్పూన్, ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క, 3 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఇలా ఒక కుక్కర్ తీసుకొని కందిపప్పు వేసేసుకోండి. కందిపప్పుని శుభ్రంగా కడుక్కొని ఇందులో 1.5 కప్పుకి 3.5 కప్పు వాటర్ వేసుకొని 3 విజిల్స్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లో ఒక 3 నిమిషాలు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నిటిని వేయించుకొని పౌడర్ చేసుకుందాం. ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. మనం సాంబార్ పొడికి తీసి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ వేసుకొని దోరగా వేయించుకొని చల్లారనివ్వాలి. కొబ్బరి ముక్కలు ఇలా తరిగి వేసుకోండి. కొద్దిగా స్టవ్ మంట తగ్గించుకోండి. చూడండి, ఇలా దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారి పెట్టుకొని మిక్సీకి పట్టుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ లాగా వేసుకొని పక్కన పెట్టుకోండి. కందిపప్పు ఇలాగ మెత్తగా ఉడికించుకొని ఒక పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక దబ్బర పెట్టుకోండి. ఇందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ వేసేసుకోండి. కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసేసుకోండి. అలాగే ముల్లంగి, క్యారెట్, మీరు కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఉప్పు, పసుపు, కారం వేసేసుకోండి. ఒకసారి కలుపుకొని ఈ చింతపండు గుజ్జులో నీళ్లు వేసుకొని పులుసులాగా కలుపుకుందాం. ఇప్పుడు చింతపండు పులుసు ఇలా కలుపుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. స్టవ్ కొంచెం మంట తగ్గించుకొని ఈ ముక్కల్ని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకోవడం వల్ల ముక్కలకి ఉప్పు, పులుపు బాగా పడుతుంది. ఈలోపు ఈ కందిపప్పుని ముద్దకంతో ఎనుపుకోండి. ఇలా ఎనుపుకొని పక్కన పెట్టుకోండి. 15 నిమిషాలు అయిందండి. చూడండి, ముక్క మగ్గిపోయింది. ఇందులో మనం ఎనిపెట్టుకున్న పప్పును వేసేసుకోండి. 1 లీటర్ వాటర్ దాకా వేసుకోండి. మనం తీసుకున్న కందిపప్పుకి 1 లీటర్ వాటర్ వేసుకోవచ్చు. ఇందాక చింతపండు పులుసు కలిపి 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. నేను ఇంకా 3 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. మీకు ఇంకా చిక్కగా కావాలనుకుంటే 1 గ్లాస్ తగ్గించి వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ హైలో పెట్టేసుకోండి. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టేసుకోండి. సాంబార్ని బాగా మరిగించుకోవాలి. సాంబార్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలానే మూత పెట్టుకోకుండా ఒక 15 నిమిషాలు మరిగించుకోండి. అంతేనండి, సాంబార్ రెడీ అయిపోయింది. చివరగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసేసుకోండి.
అంతేనండి, గుమగుమలాడే ఆంధ్ర స్టైల్ సాంబార్ రెడీ అయిపోయింది. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.